సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఫిఫ్త్ పార్ట్, లాస్ట్ బట్ వన్ పార్ట్ ఆఫ్ 4x4 క్యూబ్ సాల్వింగ్. ఇంతకు ముందు వీడియోలో మనం ఇక్కడ దాకా నేర్చుకున్నాం అండ్ ఇప్పుడు దీంట్లో మనం OLL ప్యారిటీ నేర్చుకోబోతున్నాం. OLL ప్యారిటీలో మనం ఎలా కనిపెడతాము అంటే, మీకు ఇంతకు ముందు 3x3 క్యూబ్ నేర్చుకున్నట్లయితే మీకు అబ్జర్వ్ చేస్తుండొచ్చు, ఇక్కడ మనము ఏదన్నా ఒక 2 సైడ్స్ కలిపినప్పుడు ఐదర్ 2 ఆపోజిట్ సైడ్స్ అన్నా 2 అడ్జసెంట్ సైడ్స్ అన్నా కంపల్సరీ కలుస్తాయి. ఓకే, సో ఎలా కలుస్తుంది, దీనిలో ఏది కలుస్తున్నాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, కలవడం అంటే ఎలా అంటే, సి రెడ్ కి ఇది రెడ్ సెంటర్ కి ఈ రెడ్ ఎడ్జ్ కనెక్ట్ అయింది. సో ఇది కనెక్ట్ అయిందంటే దీన్ని ఆపోజిట్ లో చూద్దాం, కనెక్ట్ అవ్వలేదు అంటే ఇంకేదైనా కలిసి ఉందా? ఎస్, ఇది చూడండి. ఇప్పుడు దీనిలో ఏమైందంటే ఈ ఎడ్జ్ కరెక్ట్ గానే ప్లేస్ అయ్యింది, ఈ సెంటర్ కి, కాకపోతే ఫ్లిప్ అయ్యింది. ఈ కలర్ అక్కడ, ఆ కలర్ ఇక్కడ. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ అల్గోరిథం ని ఫాలో చేస్తాం అనమాట. లెంత్ కొంచెం ఎక్కువైనా కూడా ప్రాక్టీస్ బట్టి వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో నేను మీకు ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పినట్టు ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్, ఇది బ్యాక్ అండ్ ఇది ఫ్రంట్. ఓకే, RW అంటే వైడ్ అని అర్థం. వైడ్ అంటే రెండు కలిపి తిప్పుతాం ఒకేసారి. ఓకే, అండ్ RW అంటే ఇటు, RW ప్రైమ్ అంటే ఇటు, అండ్ LW అంటే ఇటు, LW ప్రైమ్ అంటే అటు. ఓకే, ఇది రివర్స్ లో ఉంటుంది. ఎందుకు? లెఫ్ట్ సైడ్ లో మన క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది మారుతుంది కాబట్టి. ఓకే, క్లియర్? ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ అల్గోరిథం మనం సాల్వ్ చేద్దాం. RW2 అంటే రైట్ సైడ్ వైడ్ ని 2 టైమ్స్, B2 అంటే బ్యాక్ 2 టైమ్స్, U2 అంటే అప్పర్ లేయర్ 2 టైమ్స్, LW అంటే రివర్స్, LW లెఫ్ట్ వైడ్, మళ్ళీ U2 అప్ టు, అండ్ RW ప్రైమ్ అంటే బ్యాక్, మళ్ళీ U2, మళ్ళీ RW అంటే ఇటు, మళ్ళీ U2 అప్ టు, అండ్ F2 అంటే ఫేస్ ఫ్రంట్ 2 టైమ్స్, RW మళ్ళీ ఫేస్ 2, LW ప్రైమ్ అండ్ B2 అండ్ RW వైడ్ 2. ఇప్పుడు మీరు కరెక్ట్గా కనుక ఎల్గోరిథం చేస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీరు ఇప్పుడు దాకా చేసిన 3 లేయర్స్ మళ్ళీ పర్ఫెక్ట్గా ప్లేస్ అయిపోతాయి. ఓకే, అది కరెక్ట్గా చేసినట్లయితే, లేదంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చెక్ చేయొచ్చు. 3x3 క్యూబ్ సాల్వ్ చేసిన వాళ్ళకైతే ఇప్పుడు మీకు అన్ని పర్ఫెక్ట్గా వచ్చి ఉంటాయి. ఇప్పుడు చెక్ చేయండి, ఈ రెండు అడ్జసెంట్ సైడ్స్ అంటే పక్కన ఉన్న రెండు సైడ్స్ సాల్వ్ పక్కగా అడ్జస్ట్ అయిపోయినాయి, అంటే సెంటర్కి ఎడ్జ్ పర్ఫెక్ట్లీ ప్లేస్ అయి ఉన్నాయి. రైట్, ఇప్పుడు ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా ప్లేస్ అయింది లెఫ్ట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ పెట్టుకొని, ప్లేస్ అవ్వనివి రైట్ సైడ్ అండ్ ఫ్రంట్ పెట్టుకొని ఈ స్టెప్ చేయండి. సేమ్ 3x3 గ్రూప్లో మనం సాల్వ్ చేస్తున్నట్టే. థర్డ్ లేయర్ అప్ 2 టైమ్స్ అండ్ డౌన్, బ్యాక్ వన్స్, అగైన్ అప్, బ్యాక్ వన్స్, గ్రీన్ సైడ్ అయిపోతుంది, గ్రీన్కి డౌన్ అండ్ ఒక్కసారి టర్న్ చేయండి. ఇప్పుడు మీకు అన్ని సెంటర్స్ పర్ఫెక్ట్లీ ప్లేస్ అయిపోయి ఉంటాయి. అబ్జర్వ్, డన్. ఇప్పుడు మనము కార్నర్స్ని చూడాలి. కార్నర్స్ని 2 రకాలుగా సాల్వ్ చేస్తాం. ఒకటి, అన్ని కార్నర్స్ వాటి ప్లేస్లో ప్లేస్ చేయడం, అండ్ ఆ తర్వాత టర్న్ చేయడం. ప్లేస్ చేయాలి అంటే ఫస్ట్ కార్నర్స్ కరెక్ట్గా ప్లేస్ అయిన చూడాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆరెంజ్, వైట్ అండ్ బ్లూ కార్నర్ అనేది రెడ్, ఎల్లో అండ్ బ్లూ మధ్యలో ఉంది, అంటే ఇది కరెక్ట్గా ప్లేస్ అవ్వలేదు. ఇది అంతే, ఇది కూడా అంతే. ఏది కరెక్ట్గా ప్లేస్ అవునప్పుడు ఏం చేయాలి? ఎలా అన్నా పట్టుకోవచ్చు. అప్పుడు లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ బ్యాక్, లెఫ్ట్ డౌన్ అండ్ అగైన్ టర్న్, రైట్ డౌన్ అండ్ అగైన్ టర్న్. ఇప్పుడు చెక్ చేయండి, ఏదన్నా ఒకటి ప్లేస్ అయి ఉండాలి. ఎస్, ఆరెంజ్, ఎల్లో అండ్ బ్లూ, ఆరెంజ్, ఎల్లో అండ్ బ్లూ ఇది కరాసిన ప్లేస్లో కరెక్ట్గా ఉంది, ఫ్లిప్ అయింది, అది పర్లేదు. ఇప్పుడు ఇది కరెక్ట్గా ప్లేస్ అయింది కాబట్టి దీన్ని రైట్ సైడ్ డౌన్లో పెట్టుకొని ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తాం అనమాట. సేమ్ స్టెప్ అగైన్, రైట్ సైడ్ డౌన్లో పెట్టుకొని సేమ్ స్టెప్, లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ బ్యాక్, లెఫ్ట్ బ్యాక్ అండ్ అగైన్ రైట్ టర్న్, రైట్ డౌన్ అండ్ అగైన్ ఒకసారి టర్న్ చేస్తే మనం చూద్దాం అన్ని ప్లేస్ అయినా లేదో. ఇప్పుడు యాక్చువల్లీ అన్ని ఇక్కడ మీకు 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఐదర్ అన్ని కరెక్ట్గా ప్లేస్ అయి ఉంటాయి, లేదా అన్ని కరెక్ట్గా ప్లేస్ అయ్యి ఉండవు. అన్ని కరెక్ట్గా ప్లేస్ అయ్యి ఉంటే మీ టైం చాలా బాగుంది, కొంచెంసేపట్లో క్యూబ్ సాల్వ్ అయిపోతుంది అర్థం.
ఒకవేళ టైం బాగాలేదు అంటే పిఎల్ఎల్ ప్యారిటీ వచ్చింది అని అర్థం. ఓకే, ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇక్కడ దీంట్లో టైం బాగుంది కాబట్టి అన్ని కరెక్ట్గా ప్లేస్ అయిపోయాయి. సి, దిస్ వన్ ఇస్ ప్లేస్డ్, దిస్ వన్ ఇస్ ప్లేస్డ్, దిస్ వన్ ఇస్ ఆల్సో ప్లేస్డ్. ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే ర్యాండమ్గా ఎలా అన్న పట్టుకొని అప్, టర్న్, టర్న్, డౌన్, టర్న్, అప్, టర్న్ అండ్ డౌన్. అండ్ అగైన్ ద సేమ్ స్టెప్ ఈ పక్క కూడా లెఫ్ట్, టర్న్, టర్న్, డౌన్, టర్న్ బ్యాక్, టర్న్, ప్లేస్ అండ్ డన్. ఇప్పుడు చెక్ చేయండి, ఏదన్నా ఒకటి కరెక్ట్గా ప్లేస్ అయిపోయి ఉంటుంది, ప్లేస్ అయ్యి టర్న్ కూడా అయి ఉంటుంది. ఇది కరెక్ట్గా ప్లేస్ అయిన దాకా ఇప్పుడు టర్న్ కూడా అయింది కదా. ఇలా పర్ఫెక్ట్లీ టర్న్ అయిన దాన్ని లెఫ్ట్ సైడ్ టాప్లో పెట్టుకుందాం ఇక్కడ. ఓకే, అగైన్ ద సేమ్ స్టెప్ అప్, టర్న్, టర్న్, డౌన్, టర్న్ బ్యాక్, అప్, టర్న్ బ్యాక్ అగైన్ అండ్ ప్లేస్. సేమ్ లెఫ్ట్ సైడ్ అప్, టర్న్, టర్న్, డౌన్, టర్న్ బ్యాక్ అగైన్, అప్, ప్లేస్ అండ్ డౌన్. ఇప్పుడు చూడండి, రెండు కరెక్ట్గా ప్లేస్ అయ్యాయి కదా. ప్లేస్ అయిన వాటిని లెఫ్ట్ సైడ్, ప్లేస్ అవ్వని వాటిని రైట్ సైడ్ పట్టుకొనేసి సేమ్ స్టెప్ అగైన్ అప్, టర్న్, టర్న్, డౌన్, టర్న్ బ్యాక్, అప్, ప్లేస్ అండ్ డౌన్. అండ్ నౌ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అప్, టర్న్, టర్న్, డౌన్, టర్న్ బ్యాక్, అప్ అండ్ ప్లేస్ అండ్ టర్న్. ఇలా అవ్వలేదు అంటే ఇంకా వన్ లాస్ట్ టైం, ద లాస్ట్ టైం. ఓకే, అప్, టర్న్, టర్న్, డౌన్, ప్లేస్, టర్న్, ప్లేస్ అండ్ డౌన్ అండ్ లెఫ్ట్ అప్, టర్న్, టర్న్, డౌన్, ప్లేస్, టర్న్, ప్లేస్ అండ్ దేర్ యూ గో. ఇది సాల్వ్ అయిపోయింది. ఓకే, మన టైం బాగుంది కాబట్టి మనకి పిఎల్ఎల్ ప్యారిటీ రాలేదు. ఒకవేళ